ఈ సమయంలో ప్రభునేశ్వరీస్తూ ప్రభు నామంలో చేరుతున్న వీళ్ళందరికీ నా హృదయపూర్వక ప్రార్థన చేసుకుంటున్నా. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని శ్రేష్ఠ మహాప్రభుని బట్టి సజీవులమై ఉండి సజీవుడైన దేవుని స్థుతించినందుకై ఆ ప్రభు గొప్ప దేవుడు మనకి ఇచ్చిన ఇటు సజీవాన్ని బట్టి దేవుని యోగ్యతను బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు చెల్లించే భక్తులమై ఉన్నాం. మరి ఇంతవరకు ప్రియమైన వాళ్ళరా, ఓపికతో ఈ మధ్యాహ్నపు ఈ ఎండ ఈ వేడిమిలో మరి దేవుడు మనకిచ్చిన ఈ చల్లటి ఈ ఆవరణాన్ని బట్టి ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి ఆ ప్రభుకి ఎంతగానో స్తుతులు చెల్లించే భక్తులమై ఉన్నాం. మరి అలాగే దేవుని వాక్య పరిచర్యలో మనందరం కూడా చేరి మరి ఇంతవరకు ప్రభునామాన్ని స్తుతించాం. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథాలను మనం తెలిసినట్లయితే దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలను మనం పూర్తిగా జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. చాలు. దేవుడు తన వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతి కృప గల దేవా, మా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన మహామహోన్నతమైన మీ ఘననామాన్ని బట్టి ఇంతవరకు చేరి నేను స్తుతించా. ఇదిగో మా ప్రభు, నీ వాక్య పరిచర్యకై నిలిచి నన్ను కూర్చొని ఉండని ప్రియులను అయ్యా, మా ప్రియులను బట్టి నీకు స్తోత్రాలు. వినే చెవి గ్రహించే మనసును మాకు దయచేయండి. మాతో మాట్లాడమని చదువులకి నన్ను దీవించమని, నీ ఆత్మ సహాయం నడిపింపు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే చదువుకున్న లేఖనాన్ని బట్టి ఈడ దేవుడు తన యొక్క రోషాన్ని లేక ఆయనలో ఉండే ఆ యొక్క పరిపూర్ణతని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయబోతాడు. ఇక్కడ ఆయన వారిగా మనం ఉంటే మనకు కలిగేదేంటి, ఆయనకు వేరే ఉంటే మనకు కలిగేదేంటని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో మాట అంటూ, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. రోషము కదా, చాలా విషయాల్లో మనకు రోషం వస్తుంది కదా. ఏదైనా మనం చేయని పనిని బట్టి, అంటే మన మీద నింద మోపినప్పుడు, లేకపోతే ఏదైనా విషయాల్లో మనకు అవసరం లేని లేక అక్కర్లేని విషయాల్లో మనను పోల్చినప్పుడు ప్రేమైన వాళ్ళరా రోషము కలుగుతుందట. ఇక్కడ ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆయనకు చాలా కోపము వచ్చింది, రోషము కలిగింది. సజీవుడైన దేవుని తన తండ్రి అయిన సన్నిధిలో ఆయన కలిగిన ఆ యొక్క ఏదైతే అక్కడ ఉంటున్న పరిస్థితులను బట్టి, లేక అక్కడ ఉంటున్న ఆయనకుంటున్న ఆ యొక్క వ్యతిరేకతను బట్టి, ఆయనకు కలిగిన ఆ కోపాన్ని బట్టి ఆయన అక్కడ ఎందరినో ఆయన తరిమి వేశాడు. లేక అక్కడ కొన్ని విషయాలను మనం చూస్తే ద్వేషించాడు. ప్రియమైన వాళ్ళారా, రోషపడ్డాడు. తన సన్నిధి లేక దేవుని తన తండ్రి ఇంటిని బట్టి ఆయన ఎంతో రోషపడ్డాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన రోషపడితే ఇక్కడ అన్నట్లుగా నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించి తిని కదా. ఏమవుతుందంట, దోషము తరముతో ఆగలేదు, తనతో ఆగలేదు. అది ఏమైందంటే తరాలు మారింది. ఏమైందట, తరాలు మారింది. వారు తండ్రుల దేశం అప్పుడప్పుడు
ఉదాహరణకి లోక సామెతలుగా మనం వింటూ ఉంటాం. ఏమిరా నువ్వు ఇలా ఉన్నావు అని అంటే కదా, కొన్నిసార్లు ఊతపదంగా వీళ్ళ అవో తాతో నాయనో కదా చేశాడను, లేక గత జన్మలో ఇట్లా ఉన్నాడను కదా, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, వాటిని ఇక్కడ పోల్చట్లేదు. కానీ ఇక్కడ దేవుడు ఆయనకున్న రోషాన్ని బట్టి, తన ప్రజలు తన ప్రియులు ఆయనకు లోబడిన దాన్ని బట్టి ఆయన వారి మీద ఉగ్రత చూపిస్తాడు. ఇదంతా పాత నిబంధనలో తండ్రైన దేవుడు తన ప్రజల పక్షం ఉంటున్న పరిస్థితి. అయితే ఆ ఉగ్రతను బట్టి వారు ఎంతో అల్లాడిపోయేవారు, భయపడేవారు. వారు తమ తమ అర్పణలను లేక తమ తమ జీవితాలను ఎప్పుడు సరిగా ఉండేలాగా వారు చూసుకునేవారు. ఎక్కడ కూడా వారిలో లోపాలను పాపాలను కలిగి ఉంటే వారు వెంటనే ప్రభువులో ఒప్పుకునేవారు. వారు బలి ఇచ్చేవారు. దేవుని విషయంలో తమ ఏవైతే బలహీనతను లేకపోతే తమ తప్పులను ఆయనలో ఒప్పుకునేవారు. అలా ఉండినప్పుడు ప్రియమైన వాళ్ళారా, దేవుడు వారిని తిరిగి ప్రేమించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా. అలాగే 6వ వచనంలో అంటాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన వారిని 1000 తరముల వరకు కరుణించు వారిని కరుణించువాడునై ఉన్నాను. ప్రభువు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, లోతు ఆయన ఉంటున్న సొదొమ గొమొర్రాలో ఆయన ఉన్న పరిస్థితిని తన సహోదరుని అబ్రహాము బ్రతిలాడుతుంటున్నాడు. ఇదిగో ప్రభువా కనికరించు, అక్కడ కాస్తైనా కొంతైనా ఇదిగో నీ విశ్వాసం ఉందేమో, ఇదిగో నీ బీజం ఉందేమో, కనికరించు అని బ్రతిలాడుతుంటున్నాడు. అయితే ప్రియమైన వారున్నారా, దూతలు ఆ దారిని పోతున్నప్పుడు అబ్రహాము వారికి ఏం చేశాడంట, వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారికి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి అయినా వారు దాన్ని విడిచిపెడతారేమో, లేక వెళ్ళేటప్పుడు చెప్తుంటున్నారు, ఇదిగో మేము ఆ సొదొమ గొమొర్రాకు వెళ్తున్నాం అని. అక్కడితో ఆయన గుబులు పట్టుకుంది, భయం పుట్టుకుంది. అప్పటి నుంచి ప్రార్థించిన వారందరూ వెళ్ళిపోయారు. కానీ ఇంకా అబ్రహాం మటుకు యెహోవా సన్నిధినే ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉదాహరణకు బాధ ఎవరిది? బాధ అబ్రహాముది. ఇక్కడ ఎవరికి గాయము కలిగితే, ఎవరికి బాధ కలిగితే ఆ బాధ ఎవరిది? వారిదే. కనుక బాధపడేది ఎవరు? వారే. ఆ బాధను ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తుంటున్నాడు. నా ప్రభువా ఇదిగో నన్ను క్షమించు, లేక నా సహోదరైన ఇదిగో లోతును క్షమించు, తన కుటుంబాన్ని కాపాడు అన్నట్లుగా ఆయన ఆ పఠనను గురించిన ఆ విజ్ఞాపన లేక ఆ యొక్క విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ఈనాడు నీవు నేను కూడా అవిధేయులైన వారి కొరకు, అవిశ్వాసులైన వారి కొరకు, దేవుని నమ్మిన బిడ్డలుగా యెహోవా సన్నిధిన కూర్చుండి వారి కొరకు ప్రార్థించాల్సిన అవసరత. ఇదిగో నా కుటుంబము ప్రభువా, ఇదిగో నా భర్త లేక నా భార్య, ఇదిగో నా తల్లిదండ్రులు లేక నా బిడ్డలు, ఇదిగో ఉంటున్న ఈ పరిస్థితిని ఇదిగో యెహోవా సన్నిధిన నిలిచి ప్రార్థించిన స్త్రీని నేనే అని హన్నా చెప్పినట్లుగా ఈనాడు నీవు నేను చెప్పవలసిన వారమై ఉన్నాం. అబ్రహాము ప్రార్థన లోతును కాపాడింది. అలాగైతే నీ ప్రార్థన ఎవరిని కాపాడింది? ఎవరిని రక్షించింది? నీవు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావు? నువ్వు దేని కొరకు ప్రభువును నమ్ముకున్నావు? ఇక్కడ రోషము కలిగిన దేవుడు ఉంటున్నాడు. ఆయన నీ మీద రోషము కలిగి నిన్ను కాపాడుతూ ఉన్నాడు, రోషము కలిగి నిన్ను హెచ్చిస్తున్నాడు, రోషము కలిగి నీ పక్షమునైనా ఉన్నాడు. అలాగైతే మనకు లేదా రోషం? అన్నీ మనకే కదా. ఆయనకేమి ఇస్తున్నాం? ఆయనకేం చేస్తున్నాం? ఏ విషయాల్లో రోషము కలిగి ఉన్నాం అని అంటే ఏం చేస్తున్నాం కదా. అయ్యా ఇదిగో వారానికి ఒకసారి నేను మందిరానికి పోతున్నానను, ఇదిగో నాకు ఇచ్చిన కష్టంలో నుండి ఇదిగో నేను కాస్తో కొంత దేవునికి ఇస్తున్నానను, ఇదిగో నేను స్తుతిస్తున్నానను. ప్రియమైన వాళ్ళారా, ఇవి కాదు ప్రభువు ఎడల మనం పరిపూర్ణత చెందేది. ఇంతకంటే గొప్పగా భక్తి చేసిన వాళ్ళకే కదా బాధలు వదలలేదు. అయితే యోబు జీవితంలో కూడా కదా ఆయన ఎంతో భక్తిపరుడంట. అయితే ఆ బాధ లేక ఆ మరణం ఆయన్ని కూడా అలా తాకింది, లేకపోతే ఆయన కూడా అలా నలిపి వేసింది. మరణము ప్రభు ఆయనకి ఇవ్వలేదు, కానీ వేదన కలిగింది, శోధన కలిగింది, ఆ వేదన కలిగింది. అప్పుడప్పుడు మొన్న
మా తాత బతుకున్నప్పుడు అన్నాడు, అయ్యా యోబుకు కలిగినంత కష్టం కలిగిందయ్యా నాకు అంటాడు కదా. యోబుకు కలిగినంత కష్టం కలిగిందండి కదా. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇక్కడ బాధ నీదైనప్పుడు నీవు ప్రార్థించాలి. ప్రభు పక్షాన నీవు రోషము కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను స్వస్థపరచాలంతే, నా దేవుడు నన్ను రక్షించాలంతే. అందుకే అన్నాడు, కొండల దగ్గర నాకు కళ్ళెత్తించిన సహాయము ఎక్కడి నుంచి వచ్చిన, యెహోవా నాకు సహాయము కలుగును. ఆయన ఈ భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన తప్ప మరొకడు లేడు. ఆయన మీదేనా ఆధారం, ఆయన మీదేనా ఆశ, కలిగి ఉంటున్న విశ్వాసం, పరిపూర్ణత. ఇదిగో వస్త్రపు చొంగు నేను ముడితే నాకేం కలుగుతుంది, స్వస్థత. ప్రియమైన వాళ్ళారా, కలిగి ఉంటున్న వారి విశ్వాస్యత, పరిపూర్ణత వారు ఏం చేసిందంటే వారిని రోషపడేలాగా చేసింది. ఆ రోషము వారిని రక్షించేలాగా అయింది. కూర్చొని ఉంటే కాదు కదా, మౌనంగా ఉంటే కాదు, మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరలోకములోనే ఉంటే మనకి రక్షణ రాదు. ఆయనే దిగి వచ్చాడు, ఆయన పనిని ఆయన చేసుకున్నాడు, మనకు పని అప్పగించాడు. అయితే మన బాధ్యతను మనం ఏం చేయాలంట, నివర్తించాలి. ఇక్కడ అన్నాడు, నీవు నన్ను వెంబడించ గోరనీయడలా నీ సిలువను ఎత్తుకొని ఉపేక్షణతో నన్ను వెంబడించాలి. ఒకవేళ నీవు సిలువను ఎత్తుకోకపోయినా, నీవు ఉపేక్ష లేకపోయినా, నువ్వు నన్ను వెంబడించిన నీకు ఉపయోగము లేదు. అందుకే పేతురుని పిలుస్తున్న, పేతురు నన్ను నీవు అనుసరించు అంటాడు కదా. ఇక్కడ బ్రతిలాడలేదు అమ్మా. ఇక్కడ పేతురు, అయ్యా పేతురు అనుసరిస్తావా అని అడగట్లా, అయ్యా పేతురు నాతో వస్తావా అని అడగట్లా, నువ్వు నాతో రావాలంటున్నాడు. అందుకే ఇంగ్లీష్లో ఆ పదాన్ని వాడుతూ ఫాలో మీ అంటాడు. ఏం చేయాలంట, ఆయనను అనుసరించాలి, ఆయనను వెంబడించాలి. ఇలా ఉండిన సత్క్రియ లేక దేవుని విశ్వాసము వారిని పరిపూర్ణులుగా చేస్తుంది. అందుకే వారు పరిపూర్ణులు ఎలా ఉంటారంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు ఏం చేస్తారంట, 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను కదా. ఆయన 1000 తరముల వరకు ఏం చేస్తాడంట, కరుణిస్తాడు. ఒకవేళ ద్వేషిస్తే 3-4 తరాలు ఏమవుతాయంట, బాధించబడతాయి కదా. ప్రియమైన వాళ్ళారా, మన బాధనే మనం తట్టుకోలేకున్నామంటే ఇంక 3-4 తరాలు బాధలు పడతాయంటే ఏం చేస్తాం కదా. ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కీర్తన 119:53 వచ్చినాయని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 78 చూద్దాం. కీర్తన 78:58. కీర్తన 78:58 వచ్చిన, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. చాలు, ఇక్కడ ఏం కలిగిందంట, రోషం కలిగిందంట. ఎవరికి, దేవునికి. కారణం వారు ఏం పెట్టుకున్నారంట, విగ్రహం. ఏ విగ్రహం ఏమో కదా. ఇక్కడ అప్పుడైతే విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. నేను అనే విగ్రహాన్ని మనం ఏం చేయాలి, తీసేయాలి కదా. ఇక్కడ ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏవైతే దేవుని పనికి ఆటంకపరిచే విగ్రహాలు కదా, టీవీ లేకపోతే సెల్ ఫోన్, ఇంకా మనం చూస్తే ఏవైతే ఆయన పని విషయమై మనం నిర్లక్ష్యంగా ఉండేందుకై మనను వెనక్కి లాగే ప్రతి అపవాది లయ ఏం చేయాలంటే తీసి పారవేయాలి, వదిలివేయాలి. ఇలా ఉండినప్పుడు ప్రియమైన వాళ్ళారా, నీవు రోషము కలిగిన వాడు కదా. ఆ మాటలోనే ఎంత కఠినంగా అనిపిస్తుందో కదా. ప్రియమైన వాళ్ళు అందుకే అన్నాడు, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించారట. అంటే వెళ్ళకూడాల్సిన స్థలానికి మనం పోకూడదు, చేయకూడాల్సిన దాన్ని మనం చేయకూడదు. ఏదైతే ఇజ్రాయేల్ ప్రజలు మోషే ఆయన ఆ పర్వతం మీదకు పోయినప్పుడు 10 ఆజ్ఞలు ప్రభు వారికి ఇచ్చి ఆ సమయంలో వారి కింద ఏం చేస్తున్నారంట,
వారి బంగారాన్ని కరగేసి ఒక దూడను ప్రతిమను చేసి ఆయననే బ్రొక్కుతూ ఉన్నప్పుడు మోషేకు రోషము కలిగింది. ఏమైనా వారినారా, ఇక్కడ మన అవిధేయత దేవునికి రోషాన్ని పుట్టిస్తుంది, మన అవిశ్వాసం ఆయనకి రోషము పుట్టిస్తుంది. అలాగైతే మన విశ్వాసమైన తాకుతుంది, మన విశ్వాసం వలన స్వస్థపరుస్తుంది, మన విశ్వాసం వలన బాగుపరుస్తుంది. ఆ యొక్క పరిపూర్ణత ప్రభువును చూసేలాగా వినేలాగా చేస్తుంది. దానికి సహాయం చేసేవాడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నీవు నమ్మి ఆయన అనుసరించాలి, ఆయనకు నువ్వు లోబడాలి. అందుకని అంటున్నాడు, మనం తొట్టిల్లకుండా దేవుడు మనను ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. అప్పుడప్పుడు ఆ పరిశుద్ధాత్మ లేక మనస్సాక్షి చెప్పుకోదు, నాయనా నువ్వు ఈ పని చేయొద్దురా అంటారు. చేయొద్దన్నా చేస్తాం, ఎందుకు మన ఇష్టం కదా, ఏం చేస్తాం మన ఇష్టం కాబట్టి, నేనే కాబట్టి మనం దాన్ని చేస్తాం. అది దేవుడికి రోషం అయితే నాకెందుకు కదమ్మా. అలాగైతే ప్రభు కూడా అంటున్నాడు, నాకు కూడా రోషం ఉంది, ఒక కాలం ఉంది, ఆ కాలం వచ్చినప్పుడు నేను తీర్పు తీరుస్తాను. ఆ రోజు వరకు నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వు ఎలా ఉంటావో ఉండు, నీకేమనిపిస్తే నువ్వు చెయ్యి. ఏమైనా వాడినారా, దేవుని సహవాసాన్ని ఆదాము హవ్వలు కోల్పోయారు. కారణం వారి అవిధేయత లేక వారి ఆజ్ఞ అతిక్రమం కదా. అలాగైతే నేను కూడా దేవుని వాక్యాన్ని వినుచుండి కూడా మనం అవిధేయతలో ఉంటే, అపవిత్రతలో ఉంటే, దేవుని అవిశ్వాసములో ఉంటే మనకు స్వస్థత కాకపోగా మనకు ఏం కలుగుతుందంట, బాధలు కలుగుతాయి. పలుమార్లు మోషేను ఇజ్రాయేలు మరి ఫరో దగ్గరికి పంపినప్పుడు కదా, ఇజ్రాయేల్ అంటున్నాను, ఐగుప్తి వారు బానిసత్యంలో ఉన్నప్పుడు ఫరో దగ్గరికి మోషేను పంపినప్పుడు వారు లోబడలేదు, లేక వారు అంగీకరించలేదు. కనుక బోల్డు తెగుళ్ళు దేవుడు వారిలో ప్రవేశపెట్టారు. తన నమ్మిన ప్రజలకు క్షేమంగా ఉన్నారు, కానీ నమ్మని వారు ఏదైతే ఇబ్బందిని, ఆ తెగులును వారు అనుభవిస్తూ ఉన్నారు. ఏమైనా వాళ్ళారా, నిజంగా భయంకరమైన ఉగ్రత ఇక్కడ మనం గమనించాల్సింది. భయంకరమైన ఉగ్రత. తన ప్రజల పక్షమైన రోషంగా ఉన్నాడు. ఆయన మనం గెలిపించాలి, ఆయన మనం ఆనందింపజేయాలి, ఆయన మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఎవరైతే దేవుని పక్షముగా ఉన్నారో వారు ఆశీర్వదించబడుతున్నారు. ఒకవేళ యోబు మరచిపోయి ఉంటే ఆయన ఆశీర్వదించబడేవాడు కాదు. ఇక్కడ తప్పిపోయి లేక బాధించబడే కన్నా కూడా ఇంకా అలాగే ఉండేవాడు. ఇప్పుడు కన్నా మారు మనసు చెందితే లేక ప్రార్థించటం ప్రారంభిస్తే, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే, ఆయన యందు ఆధారపడితే, ఆయన వైపు నీవు చూస్తే, ఆయన ఎడల నీవు నిలిచుంటే, మోకరించి ఆయనకు ప్రార్థిస్తే నీకేం కలుగుతుందంట, రక్షణ కలుగుతుంది. అందుకని అన్నాడు, నీవు నీళ్లు కుమ్మరించినట్లు కదా ఏం చేయాలంట, రేపు మొదటి జామున దేవుని సన్నిధిని కన్నీటితో కుమ్మరించు. ఒకవేళ నీ బతుకు మారుతుందేమో, ఒకవేళ నీ జీవితం ప్రారంభమవుతుందేమో. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. నువ్వు దేవుని పక్షము కిందకు వస్తావేమో, ఆయన రెక్కల క్రింద నీవు ఉంటావేమో. ఇప్పుడు ఉన్నామని కాదు, నీవు ప్రారంభిస్తే ఉంటావు. ఒకవేళ నీవు అలాగే ఉంటే, ఒకవేళ అబ్రహాము ప్రార్థించకపోతే లోతు ఏమైపోయాడు, ఖచ్చితంగా చనిపోయేవాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, నిన్ను నన్ను బట్టి లేక ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి ఉగ్రత అలా ఆగుతూ ఉంది. అందుకే ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 103వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చాలు కదా, ఎలా ఉందంట, జాలి చూపిస్తుంటున్నాడు. కారణం తండ్రి తన కుమారుడు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఏమవుతున్నాడంట, జాలి. కావాల్సింది ఏంటంట, భక్తి కావాలి కదా, భయము కావాలి. వచ్చినప్పుడు జాలి కలుగుతుంది కదా. నీకు లేదు కృప, కానీ ప్రభు జాలి చూపిస్తాడు.
ప్రభు జాలి చూపిస్తాడు. ఆయన జాలి లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతామో కదా. ఉచితంగా ప్రభు కొన్ని ఇచ్చాడు కదా. ఈ దేహంలో ఉన్న అవయవాలను చూడండి. గుండె ఎంత పెట్టుకున్నాం కదా. మనం బండి కొన్నాం, కారు కొన్నాం, ఇల్లు కొన్నాం కదా, నగ కొన్నాం, మంచి వస్త్రాలు కొన్నాం. అయితే గుండె ఎంత పెట్టి కొన్నాం అమ్మా? మనలో ఉండే అవయవాలను ఎంత పెట్టుకుని ఒకవేళ వెలయిస్తే ఎంత ఉంది మనలో? సుమారుగా ఉండదా? ₹1 కోటి ఉండదు లోపల అమ్మ? ఉంటుందా? ఇక్కడ ఉన్నారు చెప్పండి, నర్సులు ఉన్నారు ఇక్కడ. ఉందా? ₹1 కోటి వెళ్ళి చేస్తాను నేను. అయితే అమ్ముకోవచ్చు అయితే నన్ను కదా, లేదా? అటైతే ఇక్కడ ఏం కలుగుతుందంటే, ఇచ్చిన ఈ ప్రాపర్టీ ఎవరిది? దేవుడిది. కనుక ఈ ప్రాపర్టీ ఎవరికి సొంతం? అది కాదు, మీ దేహము దేవుని ఆలయం, మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు. ఇచ్చింది ఆయనే, విలువ పెట్టింది కూడా ఆయన. అంటే ఎలా ఉందంటే, ఈ మధ్య ఒక చిన్న ప్రస్తావన, వ్యక్తుల పేర్లు నేను చెప్పను కానివ్వండి. తండ్రి తన కుమారుడికి ఒక ఆస్తి ఉచితంగా ఇచ్చాడు అనుకోండి. తిరిగి తన తండ్రికి డబ్బులు కమ్మితే ఎట్లుంటుంది అమ్మా? విలువ పెట్టింది తండ్రే, తిరిగి దాన్ని డబ్బులు పెట్టి కొనుక్కో అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు, తండ్రి అయిన దేవుడు దేహాన్ని ఇచ్చి విలువిచ్చి కొన్నాడు అమ్మా. దేహం ఇచ్చి విలువిచ్చి కొన్నాడు. అవసరమా? అది ఆయనదే కదా. మరి కొంటమేంది? విలువ లేదు, మనకు విలువ లేదు, కానీ ఆయన విలువ ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం జ్ఞాపకం చేసి, ఎందుకు ఆయనకి రోషం, ఎందుకు ఆయనకి పగ అప్పుడప్పుడు అనుకుంటుంటాం. ఎందుకు ఆయనకి నా మీద అంత బాధ అంటాం కదా. ఎందుకు బాధ అంటే, నిన్ను కొన్నాడు కనుక ఆయనకి నీ మీద అధికారం. కాబట్టి మనం ఏం చేయాలంటే, అప్పుడప్పుడు దారి తప్పినప్పుడు తండ్రి ఏం చేస్తాడు అమ్మ, తల్లి ఏం చేస్తుంది? ఆ చెట్టంగిరి కాడ నేను ఏడ్చేవాడిని, అక్కడికి వస్తే తీసిమని ఏడవాలి. నేను అక్కడికి వస్తే మా అమ్మ ఏం చేస్తుంది అంటే, నాతో కూడా ఆడే ఉంటుంది. మా నాయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఏడ్చుకొని ఏడే ఉండరా అన్నాను. అంటే ఏం చేయాలి? ఏడ్చి 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 ఇంకా ఆడి నుంచి వచ్చేయాలి. కానీ మా అమ్మ వదల్లా. సరేలే, ₹10 కాకపోయినా ₹1 చాక్లెట్ తీసి ఆడి నుంచి తీసుకొచ్చి, చిన్నప్పుడు సంగతి. ఇక్కడ నీవు నేను కూడా ఉంటున్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడ్డాడు. నువ్వు ఆయన కుమారుడిగా చేర్చుకున్నాడు, ఆయన స్వాస్థ్యంగా చేర్చుకున్నాడు. ఒక మాట ఉంది కదా, ఆకాశముని నీవు రాకుండగా ఈ లోకములో నాకేది అక్కరలేదు అన్నాడు కదా. ఇంకొక మాటలో అదే ఆసాపు కీర్తనలో ఆయన అంటాడు, అయ్యా నాకు వచ్చే పాపం అనే స్వాస్థ్యము నాకు అవసరము లేదు. నాకు పితరులు ఇచ్చేది ఏంటంటే ఆస్తి కాదు, పాపం. అలాగైతే ఆ పాపము నాకు వద్దు, కానీ నీవిచ్చు ఆశీర్వాదము నాకు కావాలి. నీవే నాకు స్వాస్థ్యంగా కావాలి. స్వాస్థ్యం అంటే ఆస్తి కదా. ఈ ఆస్తి ఎలా కావాలంటే, నీ ఆస్తి నాకు కావాలి, నీవే ఆస్తిగా నాకు కావాలి కదా. ఆస్తిగా ఆయన మనకు వస్తే అంతమందే. ఒకవేళ ఆయన కాక మన పితరులే మనకు ఆస్తి అయితే, మనకు పాపము కూడా వస్తుంది. అందుకే ఆయన అన్నాడు, నీవు నా స్వాస్థ్యము అంటాడు. దేవుడు కూడా తన ప్రజలుగా మనలను ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు మనకిచ్చిన విలువ, మనకిచ్చిన ఘనత, మనకిచ్చిన గౌరవం, మనకిచ్చిన అభివృద్ధి, ఆశీర్వాదం, విలువ ఎంతో వెలకట్టలేనిది కదా. ఈ దేహం ఇప్పుడే అనుకున్నాం, వెలేస్తే ఇది వెలకట్టలేనిది. ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఈ సమయంలో కిడ్నీ కొనాలంటే చాలా కష్టం కదా. 50 లక్షల 50 లక్షలు అంట కొనాలి, అది ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందనంటే, ఉచితంగా తన కృపను ఇచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఉచితంగా ప్రాణం పోసాడు, ఉచితంగా నిలబెట్టాడు, ఉచితంగా ఆశీర్వదించాడు. అలాగైతే ఆయనకు మన మీద రోషం ఉండటంలో కూడా తప్పు లేదు, మన మీద కోపపడటంలో ఆయనకి తప్పేమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే గ్రహించాలి, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి, ఆయనకి లోబడాల్సిన అవసరత మనకెంతో
ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన మన మీద జాలి పడుతున్నాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. కాగా చిక్కిన వానికి ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడెను కదా. అతని మీద జాలిపడిన వాడాయను చాలు కదా. వారి మీద ఏం పడ్డాడట? జాలి పడ్డాడు కదా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు అని అంటున్నట్లుగా మన మీద ఎంతో తన జాలిని చూపించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎన్నో విషయాల్లో మనం ఏం చేయాలనంటే, మనం ఆయన వలె నేర్పు, ఆయన వలె ప్రేమ, ఆయన వలె విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఉంటే చాలు, మనం ఆయన ఆస్తికి వారసులం, ఆయనకు కుమారులం, ఆయనకు స్వాస్థ్యం, ఆయన మన సంపద కదా. అందుకే అంటున్నాడు, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అడుగువానికి ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు, తగిన కాలమందు హెచ్చించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం నిరీక్షించాలి, ఆయన వైపు ఆశ పెట్టుకోవాలి. అప్పటి వరకు మనం ఎటువంటి కదా ఆ అపరాధానికి, తప్పుడడులకు, లేక ఎలాంటి మోసాలకు మనం వెళ్ళాల్సిన అవసరత లేదు. తగిన కాలం ముందు ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు కదా. హెచ్చించినప్పుడు ఆయన హెచ్చింపును మనం చూడలేం, గ్రహించలేం. ప్రభువా, ఇంతగా నీవు నన్ను ప్రేమించేవా? దావీదు అంటాడు, ఇదిగో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, పశువుల మందలో లేక కాపులో ఉన్న నన్ను కదా ఇంతగా ఇచ్చి నీ ప్రజలను పాలించేందుకై నన్ను ఎన్నుకున్నావా ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించావా అంటాడు కదా. టైం పట్టింది కదా. అలాగైతే ఇంతవరకు లోపడాల్సిన అవసరత, దేవుని కృప కొరకు నిరీక్షించాల్సిన అవసరత మనకు ఉంది. ఒకవేళ మనం తొందరపడితే, ఆయన రోషపడితే, మనం ఆయన ఉగ్రతకు పాత్రులుగా ఉండాల్సి వస్తుంది. నువ్వే కాదు, నీ తరతరాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళని, అందుకే అక్కడ ఒక మాట ఉంది, నహుము 1వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబరు 768. యెహోవా రోషము గలవాడై ప్రతి కాలమందు చేయువాడు, యెహోవా ప్రతి కాలమును చేయును, నా ప్రతీకారము చేయును. చదవండి అడ్రస్. నహుము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడి ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహా ఉగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చాలు కదా. ఉగ్రత ఎవరి మీద ఉంటుందంట? రోషము ఎవరి మీద ఉందంట? ఆయనకు వేరే ఉన్న వారి మీద, ఆయనకు కోపం పుట్టించు వారి మీద, ఆయనకు విరోధులై ఉన్న వారి మీద. ఇప్పుడు మనకు విరోధులమా, ఆయన ప్రియులమా? అమ్మ చెప్పండి, ఆయనకు విరోధులమా, ఆయనకు ప్రియులమా? విరోధులు అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నేను యెహోవాకు విరోధిని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎవరు లేకపోతే ఆయనకు రోషం ఎందుకు వస్తుంది అమ్మ? అంటే మనం అలా ప్రవర్తించే పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని గ్రహించుకొని ప్రభువులో మనం పశ్చాత్తాప్తులమైతే ఆయన తిరిగి మనల్ని ప్రేమించేవాడిగా, తప్పిపోయిన కుమారుని తిరిగి తన తండ్రి చేర్చుకున్నట్లుగా ఆయన మనలను చేర్చుకుంటాడు. ఇక్కడ ఆ విషయాన్నే నహుము ఆయన ఏదైతే సొదొమ గొమొర్రా వారి యొక్క ఉగ్రతను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, రోషము కలిగిన ప్రభువు విరోధులైంటున్న వారు, వేరై ఉన్నవారు, ఆయనకు కోపం పుట్టించిన వారి మీద తన ఉగ్రతను చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతో ఉగ్రుడైన ఆ దేవుని ఉన్న కోపాన్ని ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు తన మీదకు తెచ్చుకున్నాడు. అందరికీ
బదులుగా అందరూ పాపము ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. పెట్టి ఆయన మనందరి పాపాన్ని బట్టి ఆయన మరణించి ఆయన ఆ పాపాన్ని సమూలంగా ఆయన తీసివేసి మనను పరిశుద్ధులుగా ఉంచి తిరిగి ఆయన 3వ దినాన లేచాడు. లేచి మనం స్తుతించేందుకై ఆధారంగా మనం తిరిగి ఆయనను ఆరాధించేందుకై యోగ్యంగా ఆయన తను తాను స్థిరపరుచుకున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నావు అంటే సజీవుడిని మనం స్తుతిస్తున్నాం. ఆయన మృతులలో లేడు, సజీవుడై ఉన్నాడు. నీ పట్ల ఎంతో యథార్థతను రోషాన్ని కలిగి ఉన్నాడు కదా. ఆదాము లేక అవ్వ కుమారులు కదా, ఎవరంట? కయ్యూను హేబేలు. కానీ ఇక్కడ ఏదైతే హేబేలును బట్టి తిరిగిన తన అన్యాయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంట? దేవాది దేవుడే కయ్యూను అడుగుతుంటున్నాడు, ఎక్కడ నీ తమ్ముడు అన్నప్పుడు ఏమో నాకు తెలీదు అన్నాడు. ఏమో నాకు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇక్కడ ఎవరిని దేవుడు విడిచి పెట్టాడు. ఆయన అందరినీ దృష్టిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరిని హెచ్చిస్తున్నాడు. తనకు విరోధులైన వారిని ఆయన శిక్షిస్తూ కూడా ఉన్నాడు. పరీక్షిస్తాడు, శోధిస్తాడు, పరిశోధిస్తాడు. నీవు నెగ్గినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును పరిశోధించినట్లుగా ప్రభు మనను పరిశోధిస్తాడు. ఆ టైం వీళ్ళ కష్టంగా ఉంటుంది కదా, నిజంగా పెద్ద పరిశోధనే కదా. ఇటీవల ఉంటున్న పరిస్థితుల్లో సుమారుగా 1.5 నెల మా తాతయ్య విషయంలో ఎంతో గొప్ప పరిశోధనే మా కుటుంబానికి. అయితే అందరం ఎంతో ఏక మనసుతో ఏక విశ్వాసంతో చేయగలిగినంత ప్రయాసపడి చేసినప్పుడు దేవుడు మంచి ఉపశమనాన్ని, మంచి ఆ యొక్క మరణాన్ని లేక ఆ యొక్క పునిపోయేందుకై ఆయన సిద్ధపరుచుకుని దేవుడిచ్చిన ఇటు గొప్ప విశ్వాస్యతను బట్టి దేవుడికి ఎంతగానో స్తుతులు చెప్పుకుంటున్నా. ప్రియమైన వాళ్ళారా, చివరి వరకు కలిగి ఉండాల్సిన విశ్వాసాన్ని నేను కోల్పోలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నట్లుగా నా ఆత్మను నీకు అప్పగించుకొచ్చున్నాను. చివరిలో కూడా ఆయనకు భయం లేదు. ఆయన అన్నాడు, ఏమవుతుందా చచ్చిపోతే? అడిగిపోతాం అమ్మా, మనకు బాధ్యతలు కదా. అయ్యా పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది, లేకపోతే పిల్లోడు బయట ఆడుకుంటున్నాడు, రా పోదామంటే ఏం చెప్తాం? ఇవన్నీ చెప్తాం మనం కదా. ఇదిగో ఇలా నేను పలానా దగ్గర ఇదిగో డ్యూ కట్టాలి, లోన్ కట్టాలి, ఇవి కాదు. మన విశ్వాసం ఎలా ఉందంటే ఆయన పిలిచినప్పుడు మనం పోగలిగినట్లుగా. అందుకే దాసుడు అంటాడు, ఇదిగో ప్రభువా నీ ఎడల నేను యథార్థవంతుడనై నేనున్నాను కనుక నాకు తీర్పు తీర్చమన్నాడు. తీర్పు తీర్చమంటే ఇంక నీ ఇష్టమైతే నన్ను తీసుకొని పో, నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నీ చిత్తమైతే నాకు తీర్పు తీర్చు. ఇప్పుడున్న మనం ఎవరైనా చెప్పగలమా? యథార్థత ఉందా? అలాగైతే ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ చిత్తం అయితే నాకు తీర్పు తీర్చు. ప్రేమైన అన్నారా, ఇలాంటి విశ్వాస్యత కలిగి ఉంటే ప్రభు అంటాడు, భలా నా మంచి దాసుడా. అప్పుడు ప్రభు మన పట్ల విరోధులై ఉన్న వారి మీద రోషము కలిగి ఉంటాడు, పౌరుషం కలిగి ఉంటాడు. ఇలా ఉండినట్లుగా మనం ఏం చేయాలంటే అన్ని విషయాలలో ఆయనలో ఎదగాలి. దేవుడు మనం అనుకున్నట్లుగా ఆయన పనిచేయడు, ఆయన అనుకున్నట్లుగా మన మీద పనిచేస్తాడు. కాబట్టి ఆయనకు అనుకున్నట్లుగా మనము ప్రవర్తించాలి. ఆయన ఏవైతే మన పట్ల నెరవేర్చాలనుకుంటాడో ఆ నెరవేర్పులు కింద మన విశ్వాసము ఉంచాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు నాకు ఈ సమయంలో ఇలా ఉందంటే అది దేవుని చిత్తం. ఎందుకు నాకు ఇలా జరిగిందంటే అది దేవుని చిత్తం. ఆయన చిత్తానికి మనం వధులం, దాసులం, విధేయులం కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారమై లోబడిన వారమై ఉండితే ప్రభు తగిన కాలమందు హెచ్చిస్తాడు కదా. ఆ సమయంలో తీసిన ఆ స్థానాన్ని దేవుడే భర్తీ చేస్తాడు, ఆయన పూర్తి చేస్తాడు. ఆయన ఆ స్థానాన్ని ఉంటాడు, ఆయన నడిపిస్తాడు, హెచ్చిస్తాడు. అనేక విషయాలలో ఆయన ఏమంటాడంటే అంతకంటే గొప్పగా ఆయన ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం. యెహోవా యెహోవా తీసుకునేను, ఆయన నామానికి మహిమ కలుగునుగా. కనుక ఈ సమయంలో దేవుని స్తుతిద్దాం, దేవుని నాన్ని మహింపరిద్దాం. రోషము కలిగిన దేవుని విషయంలో మనం రోషము కలిగి ఉందాం. ఎక్కడ రాజీ పడేదానికి అవకాశమో లేదు. సరేలే నాకు బాగలేదులే, సరేలే నాకు ఇబ్బందిగా ఉందిలే, సరేలే కాదు. మనం అయినా కూడా మన ప్రయత్నం దేవుడు చూస్తూ
ఉన్నాడు. కనుక ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం. దేవునిలో మన రోషాన్ని కూడా తిరిగి దేవుని కొరకై వెలకడదాం. ఆయన మన రోషాన్ని కూడా దేవుని కొరకై మనం ఏం చేయాలి? పోరాడాలి. మనం కూడా ఆయన కొరకు నిలబడాలి. దేవుడి ఇట్టి వాక్యాన్ని ఇట్టి పరిస్థితుల్లో మనలో నిలుపునుగాక. ఆమె వినే వాక్యాన్ని మన హృదయాల్లో దేవుడు నింపునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తనలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన పనులో గొప్ప తండ్రి, దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. మీ శ్రేష్ఠ మహోన్నతమైన మీ ఘననామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో మా ప్రభు, నీకే అయ్యా వందనాలు నాయన. మా పట్ల భయంకరమైన ఈ అంత దినాలలో రోషము కలిగి అపవాదిని మా ఎడల నీవు ఎంత మాత్రం ఉంచక నీవు పారధోలి మా ఎడల మీరు చూపిస్తున్న నీ కృపణలు బట్టి స్తోత్రాలు. యెహోవా దయాళుడిని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నారు. కనుక మా ప్రభు, మేము చూచిన రుచి లేక మాకు దేవుడు వెంటున్న నీవు మా ప్రభు మా ఎడల కృప చూపుతున్నావని మేము నమ్మి పరిపూర్ణులమై నీ ఎడల విశ్వాసము కలిగి ఉంటుండగా సహాయం చేయండి, కనికరించండి. మా రోషము అయ్యా పరుల మీద ఇతరుల మీద కాదు, నీ పని మీద నీ మీద మేము కలిగి ఉండి పరిపూర్ణత మీ యందు చెందినంతకై సహాయం చేయమని, అనేక విషయాల్లో ఎదుగునట్లకై మమ్మల్ని నింపమని ఈ సమయంలో విన్న వాక్యం మా హృదయాల్లో వచ్చి అనేకమైన అయ్యా కీడులకు దూరముగా ఉండి నీడలని కృపకు దగ్గరస్తులమై నిన్ను స్తుతించినందుకై బలపరచినందుకై సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకించి ఈ స్థానిక అయ్యా సంఘ పెద్ద ఇదిగో తండ్రి ప్రియులు మీ దాసులు, ఇదిగో మా తాతయ్య కేవీరత్నం గారు, ఇదిగో ప్రభువా 28వ తారీఖు మంగళవారం నిద్రించుంటుండగా ఇదిగో మా ప్రభు సంఘానికి కుటుంబానికి కావాల్సిన ఆదరణ చేకూర్చండి. తిరిగి 6వ తారీఖు జరిగే ఆదరణ స్తుతి కూడికలో అయ్యా క్రమంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా ఊహించి ఆశించి ప్రార్థించిన రీతి కంటే అయ్యా గొప్పగా మీరు జరిగించమని సమకూర్చి ప్రతి ఒక్కటి అయా మీ మహేశ్వరుడు దయచేయమని, ప్రతి ఆర్థిక పరిస్థితిని మీరు దయచేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఇంకా అయా ప్రకటించిన ప్రతి ప్రకటనకు ప్రార్థించిన ప్రతి ప్రార్థనలకు మీరు మీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో